హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనము మంచిర్యాల జిల్లాలోని మందమరి దగ్గర అయితే ఉన్నామండి. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదే కామాఖ్యదేవి టెంపుల్. ఇక్కడ కనిపిస్తుందా? అదే టెంపుల్ ఇది. సో ఈ కామాఖ్యదేవి టెంపుల్ అనేది మనకి ఇండియాలోనే ఓన్లీ అస్సాంలో ఉంది. ఆ తర్వాత ఇక్కడే ఉంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళ యొక్క యోని ఉంటుందా, సో అదే రూపంలో ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది యోని రూపంలో. సో దానికైతే పూజలు అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు, మగవాళ్ళు ఎవరు పూజలు చేసే వాళ్ళు లేరట. సో అవన్నీ డీటెయిల్ గా మనము టెంపుల్ చూసుకుంటే అయితే మాట్లాడుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వరాహ రూపంలో ఉన్న అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు. ఇది ఫ్లైఓవర్ అండి. మనకు స్ట్రైట్కి వెళ్తే మంచిర్యాల అయితే వస్తుంది. సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఈ బోర్డు నుంచి చాలామంది అయితే వెళ్ళొస్తున్నారు. ఇక టెంపుల్ కూడా ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇక ఇదండి టెంపుల్. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి వరాహ రూపంలో ఉన్న అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారట. సో అందరిని అయితే మంచిగా దర్శించుకుందాం. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ దగ్గర చూసుకున్నట్లయితే చాలా వెహికల్స్ ఉన్నాయండి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మనం ఇందాక ఆ ఫ్లైఓవర్ మీద ఉండి వీడియో అయితే తీసాము. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. సో టెంపుల్ ఓవర్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడిప్పుడే ఇంకా మొత్తము కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. గోశాల కూడా ఉంది చూడండి. సో ఇది బిల్డింగ్ అనుకున్నా నేను ఏదో. ఇక్కడ కూడా మరి అందరూ అయితే లైన్ కట్టున్నారు. ఇది కూడా టెంపులే కావచ్చు. ఇందాక మనము ఈ లైన్ చూసి పొరపాటు పడ్డాం కదా, ఇదైతే టెంపుల్ అనుకుని. కాదు, మనకి దేవుని యొక్క సామాన్ అమ్మే ప్లేస్ అండి. ఎంతమంది ఉన్నారో చూడొచ్చు. ఇది ఒకటే ప్లేస్ ఉన్నట్టుంది, అందుకే ఎంతమంది అయితే ఉన్నారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి కాలభైరవి దేవాలయం అయితే ఉంది. ఏది గోశాల పక్కకే, గోశాలకు ఆపోజిట్ లో కాలభైరవి దేవాలయం అవుతుంది. ఆ పక్కకే మనకు కాళ్ళు కడుక్కోవడానికి అయితే జాగ అవుతుంది. ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా ముందుగా కాలభైరవి దేవాలయం అయితే విజిట్ చేయాలండి ఖచ్చితంగా. ఈ దేవతని మొక్కుకున్న తర్వాత ఇక్కడ నుంచి మరొక టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంటుంది. కాలభైరవి దేవత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కాల అంటే సమయము, భైరవి అంటే భక్తుల భయాన్ని పోగొట్టేది. అదే విధంగా దుష్టశక్తులు ఉన్నట్లయితే ఆ దుష్టశక్తులకి భయాన్ని కలిగించే దేవత. ఈ కామాఖ్యదేవి టెంపుల్లో మనము ఎక్కడ చూడని విధంగా మనకి 10 రకాల దేవతల ఆలయాలు అయితే ఉంటాయండి. దీన్నే దశ మహావిద్యల ఆలయాలు అని అంటారు. ఈ 10 రకాల దేవతల పేర్లు అయితే చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. శ్రీ కాళికాదేవి, శ్రీ తారాదేవి, శ్రీ త్రిపుర సుందరి, శ్రీ భువనేశ్వరి దేవి, శ్రీ భైరవీ దేవి, శ్రీ చిన్నమస్తాదేవి, శ్రీ ధూమవతి దేవి, శ్రీ బగలముఖాదేవి, శ్రీ మాతాంగి దేవి, శ్రీ కమలాదేవి. ఇట్లు మాత్రం భలే పెడుతున్నారు చూడొచ్చు. సో ఇదే లైన్లో మళ్ళీ మనము ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆ కాలభైరవి టెంపుల్ నుంచి వచ్చినట్లయితే ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్లోకి అయితే అదే లైన్ ఉంటుంది డైరెక్ట్గా. ఇదే ఆలయంలో మనము వినాయకుని యొక్క ఆలయం కూడా చూడొచ్చు. వినాయకుడు అనగానే మన అందరికీ తెలుసు, మనము ప్రథమ దేవునికి అయితే పూజిస్తాము. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా మనము వినాయకుని మొక్క అయితే ఆ పనిని అయితే మొదలు పెట్టడం అయితే మనకున్న ఆనవాయితీ. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఎలాంటి ధూమ కాలుష్యం, ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా మంచిగా పొలాల మధ్య చాలా పీస్ఫుల్ వాతావరణంలో అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం అవుతుంది. ఈ ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, చూసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ రోజుకైతే లాస్ట్. నేను లక్కీగా ఇవాళైతే వచ్చేసాను, ఫ్రైడే రోజు. మనం ఇప్పుడే ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్తున్నామండి. ఈ ప్రధాన ఆలయంలో చూసుకున్నట్లయితే మనకి 3 దేవతలు అయితే కొలువై ఉన్నారు. దీంట్లో మనకి మధ్యలో ఉన్న దేవతనే కామాఖ్యదేవి దేవత. ఈ ప్రధాన ఆలయంలో మనకి కింద గర్భగుడిలో ఎగ్జాక్ట్గా మధ్యలో మనకి యోనిపీఠం అయితే ఉంటుంది. సో ముందుగా మనం యోనిపీఠం దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ 3 దేవతలను అయితే దర్శనం చేసుకుంటాము. అసలు ఈ యోనిపీఠం ఏంది, దీనికి ఎన్నుకున్న చరిత్ర ఏందో చెప్తాను. పురాణాల ప్రకారము సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒక యజ్ఞం అయితే స్టార్ట్ చేస్తారండి. ఆ యజ్ఞానికి శివుణ్ణి మరియు సతీదేవిని అయితే ఆహ్వానించాడు. సతీదేవి మా ఇంట్లో జరిగే యజ్ఞమే కదా అని చెప్పి శివుడు వద్దని చెప్పినప్పటికీ శివునితో వారించి మరి వాళ్ళిద్దరు కలిసి యజ్ఞానికి అయితే వెళ్తారు. యజ్ఞానికి వెళ్ళిన తర్వాత దక్షుడు వాళ్ళిద్దరిని ఘోరంగా అయితే అవమానిస్తాడు. శివుడికి జరిగిన అవమానానికి సతీదేవి భరించలేక తనని తానైతే ఆత్మాహుతి అయితే చేసుకుంటుంది. సతీదేవి మరణాన్ని తట్టుకోలేక శివుడు వీరభద్రుని సృష్టించి
ఆ యజ్ఞం ఏదైతే ఉందో దానైతే ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత దుఃఖంతో మరియు ఆగ్రహంతో ఆ సతీదేవి యొక్క డెడ్ బాడీని భుజాలపై మోసుకుంటూ ప్రళయ తాండవం అయితే చేస్తాడు. దీనివల్ల ఎక్కడ ప్రకంపనలు సృష్టించబడి మొత్తము జగత్తే నాశనం అయిపోతుందేమో అని చెప్పి శివుడిని ఆ మోహం నుంచి బయటపడేయడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం ఉపయోగించి ఆ సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా అయితే ఖండించి అవి భారతదేశం మొత్తట మరియు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఇటువంటి ఏరియాలో టోటల్గా అయితే పడేలాగైతే చేస్తాడు. దాంట్లో మనకు యోని భాగం అంటే గర్భాశయం నుంచి యోని భాగం వరకు ఉన్న ప్రాంతం అయితే మనకి అస్సాం రాష్ట్రంలోని గోవటి ఏరియాలో ఉన్న నీలాచల పర్వతం పైన అయితే పడింది. సో అక్కడ కామాఖ్యదేవి టెంపుల్ అయితే నెలకొలబడింది. అక్కడ పర్టికులర్గా విగ్రహాలు అయితే ఉండవు, యోని భాగం టైప్ ఉంటుంది. దాని మధ్యలో నుంచి నీటి దారి అయితే వస్తుంది. నీటి దారనే మహాశక్తిగా భావించి పూజలు అయితే చేస్తూ ఉంటారు. దీని వెనుకున్న చరిత్ర అయితే ఇదే. అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యదేవి టెంపుల్ టైపు మనకైతే మందమర్లో అయితే కట్టడం జరిగింది. ఇది మనకు దగ్గర ఉండడం మనకి ఎంతోగానో అదృష్టంగా అయితే భావించి ప్రతి ఒక్కరైతే దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నా. సో ఇది టెంపుల్ అండి. ఈ టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి ఈ విధంగా ఇక్కడ శివలింగ దర్శనం అయితే ఉంటుంది. దానికి ముందు ఒకటి కాటేజ్ టైప్ ఉంది చూసారా, దాంట్లో మాల విరమణ కార్యక్రమం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి క్రౌడ్ ఏ విధంగా ఉందో. బొట్లను అయితే కొంచెం అవాయిడ్ చేయండి. బొట్లు మహా దారుణంగా అయితే పెడుతున్నారు ఇక్కడ. నాకు బొట్లు నచ్చావు కాబట్టి నేను ఈ విధంగా అంటున్నా. బొట్లు నచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు, వాళ్ళు అట్టయినట్లయితే సారీ. సో టెంపుల్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ కామాఖ్య దేవి టెంపుల్లో ఒక విశేషం ఏంటంటే, మామూలుగా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టెంపుల్స్కి రారు కదా, కాకపోతే ఈ టెంపుల్కి పీరియడ్స్ టైంలో కూడా రావచ్చట. సో దాని ప్రత్యేకత ఇక్కడ. సో మీలో ఎవరన్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మంచిర్యాల, మందమరి, కాగజ్ నగర్, బెల్లంపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా విజిట్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీని అయితే విజిట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో అయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.